మంత్రి నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో వరదలు పోటెత్తాయి. అకస్మాత్తుగా వరదలు రావడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడుంలోతు ముంపు నీటిలో అష్టకష్టాలు పడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి మంచినీరు లేక బిక్కుబిక్కుమంటున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిని వరద ప్రవాహం ముంచెత్తింది. మంగళగిరిలోని దీన్ దయాళ్ నగర్లో వరదలు పోటెత్తాయి. అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతం జల దిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అక్కడి ప్రజలకు ఎక్కడ తలదాచుకోవాలో తెలియని పరిస్థితి. ఇప్పటి వరకు తమను పట్టించుకున్న నాదుడే కరువయ్యారని మండిపడుతున్నారు అక్కడి జనం. గతేడాది వరదలు వచ్చినప్పుడు ఆదుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు డీడీ నగర్ వాసులు. మాకు కనీసం ఇటు దారి వెళ్తానికి లేదండి. మనిషి మునిగిపోతున్నారు. కనీసం వెనక పక్క వెళ్దామన్నా కూడా లేదండి. పసిబిడ్డలు పెట్టుకొని తెల్లవారులు ఎత్తుకొని కూర్చున్నాము. కనీసం బియ్యం లేవు. కనీసం అన్ని తడిచిపోయినాయి. కూరగాయలు తడిచిపోయినాయి, అన్ని తడిచిపోయినాయి. కూరగాయలు అయితే కొట్టుకుపోయినాయండి. బియ్యం కూడా లేవు. ఆ తడిచిపోయిన బియ్యం కడిగి పెట్టుకొని అన్నం వండుకుంటే అసలు ఆ గ్యాస్ పొయ్యి అలగట్లా. పొయ్యి కూడా తడిచిపోయి గడపట్టోకి వచ్చేసినాయి. నేను మా అబ్బాయి బాత్రూమ్ లో కూర్చున్నాము. తెల్లారులు అక్కడ కూర్చుంటే ఆ సందులో పాము వచ్చేసింది. అమ్మో, అక్కడ పాము వచ్చిందని బయటకు వస్తారే కుర్చీలు వేసుకుని అట్టాగే నీళ్ళలోనే కూర్చొని ఉంటే అట్ట కూడా పెద్ద పాము వచ్చింది. ఇంకా పోయిన సంవత్సరం కరెక్ట్ గా ఇదే టైంలో లోకేష్ గారు వచ్చారు. అమ్మ మేము రాగానే ఫస్ట్ మీకేనమ్మా చేసేదని కూడా మాట ఇచ్చి హామీ ఇచ్చేళ్ళారు సార్. ఫోటోలతో సహా ఆయన మాట్లాడిన మాటలతో సహా అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మరి సంవత్సరం వచ్చింది, ఇప్పటి వరకు ఏమీ లేదు సార్. మాకు ముందు ఈ రోడ్డు కావాలి, పిల్లలు వెళ్ళటానికి లేదు, ఏమీ లేదని చెప్పని బాధపడుతున్నాము. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే బెస్ట్ నియోజకవర్గంగా తయారు చేస్తానంటూ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు నారా లోకేష్. ఇప్పుడు ఆ హామీల్ని గాలి కొదిలేశారు. ప్రజల్ని ఇలా వరద నీటిలో ముంచారు. వరద వచ్చి చిన్నపిల్లలతో మహిళలు ఇబ్బందులు పడుతుంటే కనీసం ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా ఇటువైపు తొంగి చూడలేదంటే కూటమి ప్రభుత్వంలో పాలన ఎలా ఉందో ఊహించుకోవచ్చు.